ప్రియా జర నీ దయనే ఇన్న నిమ్మకాయ నీళ్ళు పిండిచ్చినావు అనుకో నిమ్మలం అవుతా. ఓ రాబాయా ఓ నాయనా ఏందే నేను అడిగింది నిమ్మకాయ నీళ్ళే కన్నీళ్ళు కాదు. పిడాత పిడుగులొచ్చి పడేలా చంపినవేందే. నా కోపాన్ని కాపాయం చేసి అదుపులుంచుకొని పొదుపుగా వాడినా కాబట్టి చెంపదెబ్బతో నిష్పెట్టినా, లేకపోతే కంసు బిడ్డ లెక్క కాళ్ళు పట్టుకొని కంప మీద కావలిస్తున్నావు. ఏందే నీ కొరకు ఏం తెలియదు కోపం తెచ్చుకున్నావానే. కరీంనగర్ నుంచి కార తెచ్చిన, కేశపట్నం నుంచి కేక్ తెచ్చిన, ఉజ్రాన్ నుంచి ఉల్లిగడ్డ పక్కడు తెచ్చినాయి. అవన్నీ బండి కొండికున్నాయి, పోయి తీసుకోపో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆ పకోడి తెచ్చుకొని నీ పర్సులో పెట్టుకో. మడిచి గా ప్రసాద్ గారిని నీ పనులకు ఎందుకు వాడుకుంటున్నావు? వాని పెళ్ళం నన్ను రోడ్డు మీద దొరికించుకొని మాటల మాట ఇరికిచ్చి మరీ తిడుతుంది. వాణ్ణి నేనెందుకు వాడుకుంటానే, వాడే నన్ను వాడుకునే రకం. మరి వాడు మన బైకర్కి ఎందుకు వచ్చిండు? వాణ్ణి నేను బొమ్మలేదే, వాడే వచ్చి నేను పోతా అన్నాడు. వాని పిల్లం ముందర కలర్ వేయడానికి చిల్లరగాడు ఏం చెప్పుకున్నాడు నాకేం తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు గింతే సప్పులు లేకుండా సంసారం చేద్దామంటే గిసంటి మెంటల్ పనులు చేసి పెంటలు ఎత్తాను ఇద్దదు. వచ్చిందండి వయ్యారి. నువ్వు మహిళమే మారవచ్చే ముఖం, ఇప్పుడు అత్తన్న జీవితంలో సుఖం. నువ్వు చేసే పనులని సూపర్ ఉంటున్నాయని చూసుకుంటా కూర్చుంటా. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. అయ్యో కొన్ని నీళ్ళే నీయే. దూపకు సాపోలు కొట్టుకున్నామా సరే, సుక్క నీళ్ళు కూడా జరని నీ డొక్కలకు.